ప్రజాప్రతినిధి న్యూస్కు స్వాగతం. సమగ్ర ఖచ్చితమైన గణాంకాల రూపకల్పనలో జనగణన కీలకమని దేశవ్యాప్తంగా నిర్వహించనున్న జనగణన ప్రక్రియలో అందరూ భాగస్వాములు కావాలని జిల్లా కలెక్టర్ గరిమా అగర్వాల్ పిలుపునిచ్చారు. శనివారం ఉదయం రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ కూడలి వద్ద మొదటి దశ జనగణనపై నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు. అంబేద్కర్ కూడలి నుంచి బతుకమ్మ గట్ వరకు నిర్వహించిన 2K వాక్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ చాలా సంవత్సరాల తర్వాత భారతదేశంలో జనగణన చేయడం జరుగుతుందని, మన తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తర్వాత ఇది మొదటి జనగణనని, మొదటిసారి డిజిటల్ విధానంలో ఈ జనగణన నిర్వహించడం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు. మన భారతీయ కాన్స్టిట్యూషన్లో అండ్ ఇంకా ప్రత్యేకంగా ఒక చట్టం ప్రకారం ఒక స్టాచ్యుటరీ ప్రాసెస్ ఇప్పటివరకు మన భారతదేశంలో ప్రతి 10 సంవత్సరాల్లో జనగణన చేయడం జరిగింది. ఇప్పుడు ఫస్ట్ టైం చాలా ఇయర్ తర్వాత 2026-27లో మొత్తం భారతదేశంలో ఈ కులగణన ఈ సెన్సస్ యాక్టివిటీ తీసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు జరుగుతున్న సెన్సస్ చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే మన తెలంగాణ ఫామ్ అయిన తర్వాత ఇది ఫస్ట్ సెన్సస్, తర్వాత డిజిటల్ రూపంలో చేస్తున్నా కూడా ఇది ఫస్ట్ సెన్సస్. ఈసారి మొదటిసారి కంప్లీట్గా ప్రాసెస్ ఒక యాప్ ద్వారా ఫోన్లోనే చేయడం జరుగుతుంది. ఫస్ట్ టైం సెన్సస్తో ఒక కొత్త ఇనిషియేటివ్ పెట్టడం జరిగింది, అంటే సెల్ఫ్ ఎన్యూమరేషన్. సెల్ఫ్ ఎన్యూమరేషన్ అంటే మీకు మీ ఇల్లు గురించి, మీ కుటుంబం గురించి క్లియర్గా తెలుసు కాబట్టి మీరే మీకు సెల్ఫ్ ఎన్యూమరేట్ చేయవచ్చు. సెల్ఫ్ ఎన్యూమరేట్ చేయాలి అంటే దీనికి వెబ్సైట్ se.census.gov.in సెల్ఫ్ ఎన్యూమరేషన్. ఆ వెబ్సైట్కి వెళ్ళి మీరు అందరం మీ ఫ్యామిలీకి సెల్ఫ్ ఎన్యూమరేట్ చేసుకోండి. దీనిలో 34 క్వశ్చన్స్ ఉన్నాయి, చాలా బేసిక్ ప్రశ్నలు. 5 minutes మీరు మొత్తం ప్రాసెస్ చేసుకోవచ్చు. ఫస్ట్ మీరు మీ మొబైల్ నెంబర్ వేయాలి, దీని తర్వాత ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ వేసి మీరు బేసిక్ క్వశ్చన్స్ ఉంటాయి. మీ హౌస్ ఎక్కడ ఉంది, కచ్చా ఉంది పక్కా ఉంది, అక్కడ వాటర్ ఎక్కడి నుంచి వస్తుంది, అక్కడ వాష్రూమ్ ఎలా ఫెసిలిటీ ఉంది, ఎంతమంది ఫ్యామిలీ మెంబర్ ఉన్నారు, హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ ఎవరు ఉన్నారు, అలాంటి అన్ని సింపుల్ ప్రశ్నలు మీరు ఎంటర్ చేసి కొడితే మీ సెల్ఫ్ ఎన్యూమరేషన్ కంప్లీట్ అయిపోతుంది. కానీ ఈ సెల్ఫ్ ఎన్యూమరేషన్కి లాస్ట్ డేట్ రేపు 10th రోజే లాస్ట్ డేట్ కాబట్టి ప్రత్యేకంగా ఇవాళ ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ పెట్టడం జరిగింది. సెల్ఫ్ ఎన్యూమరేషన్ అయిన తర్వాత కూడా మా సైడ్ నుంచి ఉన్న టీం మీ ఇంట్లో వస్తుంది. ఎవరైనాకి సెల్ఫ్ ఎన్యూమరేషన్ మర్చిపోతే కూడా ఎన్యూమరేషన్ అవుతుంది. సో అలాంటి భ్రాంతిలో మీరు ట్రస్ట్ చేయకండి. 11th నుంచి మన అడ్మినిస్ట్రేషన్ సైడ్ నుంచి ప్రాపర్గా సీనియర్ హెడ్ మాస్టర్, సీనియర్ టీచర్స్కి ఎన్యూమరేటర్ ప్లస్ సూపర్వైజర్స్గా అపాయింట్ చేయడం జరిగింది. వాళ్ళు అందరికీ ఒక ఐడి కార్డ్తో సహా మీ ఇల్లుకి పంపిస్తాము. దయచేసి వాళ్ళు మీ ఇల్లుకు వచ్చినప్పుడు సహకారం ఇచ్చేయండి, కోఆపరేట్ చేసుకోండి. కానీ ఈ సెన్సస్ పేరులో వేరే ఒక పర్సన్ వచ్చిన అప్పుడు డోంట్ గెట్ మిస్గైడెడ్, వాళ్ళకి ఎంటర్టైన్ చేయకండి. మా సైడ్ నుంచి మేము ఒక ఐడి కార్డ్ ఇస్తున్నాము. ఆ ఐడి కార్డులో ఒక QR కోడ్ కూడా ఉంది. మీరు అది కన్ఫర్మ్ చేసుకోవాలి అంటే QR స్కాన్ చేస్తే
సెన్సస్ వెబ్సైట్ ఓపెన్ అయ్యి వాళ్ళకి మొత్తం ఐడెంటిటీ తెలిసిపోతుంది. సో అలాంటి సర్టిఫైడ్ పర్సన్స్ మాత్రమే మీ ఇల్లులో అలౌ చేయండి. వాళ్ళకి రెస్పెక్ట్ఫుల్ గా అన్ని ఇన్ఫర్మేషన్ ఇచ్చి యూ సెండ్ దెమ్ టు నెక్స్ట్ హౌస్. ఈ సెన్సస్ ఎక్సర్సైజ్ అంటే చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మొత్తం భారతదేశంకి నంబర్ వచ్చిన తర్వాతనే వాళ్ళు ఏమైనా గవర్నమెంట్ పాలసీ డిసిజన్ కానీ వేరే రకాలు నిర్ణయాలు పాలసీ ఫార్మేషన్లు అన్నీ చేయగలుగుతారు. కాబట్టి ఇది వెరీ ఇంపార్టెంట్. మన దగ్గర ఉన్న ప్రతి ఒక్క రెసిడెంట్ మన జనగణనలో వాళ్ళు పార్టిసిపేట్ అయ్యి వాళ్ళకి నమోదన ఉండాలి. అదే మీ అందరితో కోరుతున్నాను. అండ్ ఇంకా మన దగ్గర 2 రోజులు ఉన్నాయి కాబట్టి మీ అందరితో కూడా రిక్వెస్ట్, మీరు ఎక్కువ శాతం సెల్ఫ్ ఎన్యూమరేట్ చేసుకోండి. విత్ దిస్ ఇక్కడ మన అంత మార్నింగ్ కూడా అంతమంది వచ్చారు, అది కొరకు ధన్యవాదాలు. విత్ దిస్ విల్ లాంచ్ అవర్ స్పెషల్ అడ్వర్టైజింగ్ వ్యాన్ అండ్ ఆల్సో స్టార్ట్ ద మ్యారథాన్. థ్యాంక్ యూ అండి.